హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కోలం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే బుట్ట హ్యాండ్స్ అండి. చాలామందికి స్టిచ్చింగ్ చేయాలంటే బద్ధకంగా ఉంటుంది. ఇప్పుడు ఏముందిలే, తర్వాత చేద్దాం, ఇంకా ఇచ్చే టైం ఉంది కదా, అడిగే ముందు స్టిచ్ చేసి ఇద్దాంలే, ఆ పనిని పక్కన పెట్టి తర్వాత చేద్దాం అని అనుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా మనం యాక్టివ్గా ఉండి స్టిచ్ చేద్దాం, బద్ధకం పక్కన పెట్టి స్టిచ్ చేద్దాం అంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను. నేను స్టిచ్చింగ్ చేస్తూ మీకు షేర్ చేస్తాను. కుట్టవలసిన బ్లౌజులు ఉన్న ఈరోజు వద్దులే, రేపు చూద్దాం అని, ఇచ్చే టైం ఉందిలే అని పక్కన పెడుతూ ఉంటాం. నాకు కూడా కొన్నిసార్లు అలానే అనిపిస్తుంది. టిప్ నెంబర్ 1, మీకు ఏదైతే బద్ధకంగా అనిపిస్తుందో ఆ పనిని ముందే పూర్తి చేయండి. అంటే ఇప్పుడు కస్టమర్ ఫర్ సపోజ్ మీకు 2 బ్లౌజెస్ ఇచ్చారు, నాకు 1 వీక్ టైం ఉందిలే అమ్మ, నిదానంగా కుట్టండి అని చెప్పారనుకోండి. ఆ బ్లౌజుల్ని మీరు ఒకటేసారి కాకుండా నిదానంగా పూర్తి చేయండి. అంటే తను ఇచ్చే టైం ఉందిలే అని ఇంకా మీరు బద్దకించకుండా రోజు నిదానంగా ఒక్కొక్క బ్లౌజ్ని కుట్టుకుంటే మీకు ఆమె అడిగే టైంకి మీకు పని పూర్తవుతుంది. లేదు, కుట్టకుండా అలా బద్దకించారనుకోండి, ఆమె అడిగే టయానికి మీ బ్లౌజ్ పూర్తి కాకపోతే మీకు టెన్షన్. అయ్యో, తను ముందు రోజు ఫోన్ చేసి బ్లౌజ్ అయ్యిందండి అని అంటే ఇంకా మీకు టెన్షన్ పెరుగుతుంది కదా. అలా కాకుండా అడిగే టయానికి మనం బ్లౌజ్ ఇచ్చేటట్టుగా ముందుగానే స్టిచ్ చేసి పెట్టుకుంటే, ఆ పనిని ముందే పూర్తి చేసి పెట్టుకుంటే మీకు రిలీఫ్గా ఉంటుంది, టెన్షన్ ఉండదు. మీ పైన ఒక ఒపీనియన్ వస్తుంది. అంటే ఈమెకి బ్లౌజులు ఇచ్చినా కూడా మనకి ఇన్ టైంలో మనం అనుకున్న టైంలోనే ఇస్తుంది, పర్వాలేదు, ఈమెకి మళ్ళీ ఇవ్వచ్చు అనే వాళ్ళు మీకోసం ఆలోచిస్తారు. టిప్ నెంబర్ 2, ఒకేసారి ఒకే పని మీద ఫోకస్ చేయండి. అంటే మీరు ఈరోజు ఒక బ్లౌజ్ ఫినిష్ చేయాలి అని టార్గెట్ పెట్టుకుంటే ఆ బ్లౌజ్ అయిపోయినంత వరకు కూడా మీరు ఫోకస్గా నేను బ్లౌజ్ని కుట్టాలి, ఈ బ్లౌజ్ పూర్తయిన తర్వాతే లేవాలి అని టార్గెట్ పెట్టుకుంటే కుట్టినంత వరకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఫోన్ కానీ టీవీని కానీ ఏమీ చూడకుండా బ్లౌజ్ త్వరగా ఇన్ టైంలో కుట్టామా అని ఫోకస్గా బ్లౌజ్ పూర్తయినంత వరకు ఒకే పని మీద ఉండండి. టిప్ నెంబర్ 3, 25 నిమిషాలు ఖచ్చితంగా పనిచేసి 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకే చోట అలా కూర్చుంటే మనకి బాడీ పెయిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు బాడీకి రెస్ట్ ఇవ్వాలి. అంటే ఒక 5 మినిట్స్ అలా నడవటం కానీ, వాకింగ్ చేయటం కానీ, లేకపోతే వాటర్ తాగటం కానీ, ఒకే చోట ఉండకుండా కొంచెం రిలాక్స్ అవ్వడం కానీ అలా చేస్తూ ఉంటే మీకు బాడీ పెయిన్స్ అనేవి ఉండవు. మనం ఒక చోట కూర్చోవటం వల్ల బాడీ పెయిన్స్తో పాటు మనకి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. స్టిచ్చింగ్లో చాలామంది ఫేస్ చేస్తున్నవే కాబట్టి ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. 4th టిప్ ఏమో కటింగు, మార్కింగు ముందుగానే పూర్తి చేసుకోండి. అంటే మనం ఈరోజు స్టిచ్ చేయాలనుకుంటే ముందు రోజే బ్లౌజ్ని మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకోండి. అంటే ముందు రోజే మార్కింగ్ వేయాలంటే మీ పనులు కూడా త్వరగానే అవ్వాలి కాబట్టి ఒక టైం అనేది కేటాయించండి. ఇంత టైంలో నేను ఈ బ్లౌజ్ని ఫినిష్ చేయగలుగుతాను కాబట్టి ఆ టైంకి నేను ముందు రోజు మార్కింగ్ వేసి కటింగ్ చేయటం వల్ల నాకు కొంచెం బ్లౌజ్ కుట్టే సమయం అనేది చాలా తక్కువగా, చాలా సులభంగా, త్వరగా అనేది పూర్తవుతుంది. నెక్స్ట్ మీరు ఇంట్లో పని కూడా హడావిడి ఏం లేకుండా నిదానంగా మీరు దానికి టైం కేటాయించి కటింగ్ చేసుకోవటం వల్ల మీరు బ్లౌజ్ అనేది త్వరగా అనేది ఫినిష్ చేయగలుగుతారు. నేను బుట్ట హ్యాండ్స్కి మార్కింగ్ వేశాను కదా, అక్కడ నుంచి మనము లోపలికి ఫ్రిల్స్ పెట్టుకుంటూ పైకి కిందికి కూడా ఫ్రిల్స్ పెడితే మీకు ఇలా బుట్ట షేప్ వస్తుంది. ఆ బుట్టకి నేను చిన్న బెల్ట్ కోసము నేను శారీలో నుంచి క్లాత్ని ఒక 4 ఇంచెస్ వరకు తీసుకున్నానండి. 2 ఇంచెస్ 2 ఇంచెస్ లాగా. అంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మనము పైకి ఇలా 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, అక్కడ నుంచి కుట్టుకుంటూ లోపలికి ఫోల్డ్ చేస్తే మీకు బుట్ట షేప్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ 5th టిప్, పని చేసే చోటు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. అంటే మనం కూర్చునే చోటు అన్నీ గజిబిజిగా లేకుండా మనం ముందు రోజు స్టిచ్ చేసిన క్లాత్లు కానీ లేకపోతే థ్రెడ్స్ కానీ ఏమీ లేకుండా నీట్గా ఉంచుకునేలా చూసుకోండి. మనం ఈరోజు మిషన్ నుంచి
లేచాము అంటే ఆ రోజు ఆ ప్రదేశాన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ రోజు మనం కుట్టేటప్పుడు మంచి ఇంప్రెస్ అనేది ఉంటుంది. త్వరగా ఏదైనా పని చేయగలుగుతాము. మిషన్ కూడా కొంచెం క్లీన్ చేస్తూ ఉండండి. మనం డైలీ కుట్టడం వల్ల మిషన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మిషన్ని కూడా కొంచెం నీట్గా క్లీన్ చేసుకుని బ్లౌజ్ అయిపోయిన తర్వాత థ్రెడ్స్ తీస్తూ మిషన్ చోటని ఆయిల్ వేయడం, నెక్స్ట్ పైకి కిందికి మూవ్ చేయటం, నెక్స్ట్ మనం కుట్టే క్లాత్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి ఏవి ఇంపార్టెన్స్ క్లాత్స్ అయితే వాటిని ఒక చోట మీరు మడత పెట్టి ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు క్లాత్ కావాలంటే గజిబిజిగా లేకుండా నీట్గా ఉంటుంది. మనకి యూజ్ అయిన క్లాత్ని యూజ్ చేసుకుని మిగతా క్లాత్ని రిమూవ్ చేసుకుంటూ ఆ ప్లేస్ని మనం మిషన్ కుట్టే ప్లేస్ని చాలా శుభ్రంగా నీట్గా క్లీన్గా ఉంచుకోండి. నెక్స్ట్ 6th టిప్, ఏదైనా పాటల్ని మోటివేషన్ని వింటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అప్పుడు మీరు స్టిచ్ చేస్తున్నప్పుడు కూడా అలాంటి మోటివేషన్స్ వినటం వల్ల మీలో కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఫ్రీగా మనకి మైండ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా మనం అవి వింటూ చేసుకుంటే మనకు కూడా హాయిగా అనిపిస్తుంది. పని కూడా చాలా త్వరగా అవుతుంది. ఈ 6 టిప్స్లో కూడా మీకు ఏదైనా యూస్ఫుల్ టిప్ అనిపిస్తే అప్పుడు ఈ వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్యూచర్లో మీకు ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినట్లయితే నోటిఫికేషన్ అనేది మీ వరకు ముందే వస్తుంది. మీరు త్వరగా చూడగలుగుతారు. మొదటిసారి బుట్ట హ్యాండ్స్ చేయటానికి ప్రయత్నించేటప్పుడు నాకు కూడా ఇది సరిగ్గా వస్తుందో లేదో అనే సందేహం ఉండేది. కొంచెం కొలతలు తప్పిన కటింగ్లో చిన్న తేడా వచ్చినా కూడా హ్యాండ్ షేప్ మొత్తం మారిపోతుంది. కానీ ప్రయత్నం చేస్తూ ఒక్కో తప్పు నుంచి నేర్చుకుంటూ చివరికి బుట్ట హ్యాండ్స్ని చక్కగా స్టిచ్ చేయడం నేర్చుకున్నాను. అందుకే టైలర్లు నేర్చుకున్న వాళ్ళు ఏ పని అయినా మొదటిసారి పర్ఫెక్ట్గా రాకపోతే నిరాశ పడకండి. ఒకసారి తప్పు వస్తే అది ఓటమి కాదు, తర్వాతసారి ఇంకా బాగా చేయటానికి ఒక అవకాశం అని గుర్తుపెట్టుకోండి. చాలా ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తూ మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో యూజ్ అని అనిపిస్తే లైక్ చేయండి. ఈ 6 టిప్స్లో కూడా ఏదైనా ఒక టిప్ మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. యూజ్ అని అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఛానల్ని ఈ మధ్యనే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. బుట్ట హ్యాండ్స్ అందంగా రావాలి అంటే కొలతలు ప్లస్ మార్కింగు ప్లస్ కటింగు ప్లస్ ఫినిషింగు, ఈ 4 విషయాల్లో జాగ్రత్త చాలా ముఖ్యం. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.